మేడారం ఓం శక్తి జ్యోతిష్యం చెప్పబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒకే ఒక్కసారి గురువుగారికి ఫోన్ కాల్ చేయండి. దూర ప్రాంతాలలో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. ఎటువంటి సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం చూపబడును. గురూజీ కృష్ణంరాజు గారు. కాంటాక్ట్ 9030838194. నమస్కారం. ఛానల్లోకి స్వాగతం అండి. ఈ యొక్క ధనుసు రాశి వారి ఇంటికి ఓ దేవత రాబోతుంది. అయితే ఇప్పటి వరకు ఎప్పుడు చూడనటువంటి అదృష్టయోగం ఈ రాశి వారికి పట్టబోతుంది. అయితే వీళ్ళు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలేంటి, చేయవలసినటువంటి పరిహారాలేంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఇప్పటి వరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ యొక్క శ్రావణ మాసంలో ఆ లక్ష్మీదేవి కటాక్షం అందరిపైన ఉంటుంది. అయితే కొందరు చేసేటువంటి పూజల వల్ల, వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఇక ముందుకు ఆ లక్ష్మీదేవి యొక్క కటాక్షం, సిరి సంపదలు మనపై ఉంటాయి. అయితే ఈ యొక్క ధనుస్సు రాశి వారి ఇంటికి ఓ దేవత రాబోతుంది. మీరు చేయవలసినటువంటి పనులేంటి, ప్రస్తుతం ఈ యొక్క ధనుస్సు రాశి వారి యొక్క గోచార ఫలితం ఏ విధంగా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. అయితే అంతకంటే ముందు ఇప్పటి వరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో వృధాగా కాలయాపన చేస్తూ చేతికి చిక్కిన అవకాశాలను జాడు విడుచుకునేటువంటి ప్రయత్నాలు చేయవచ్చు. కాబట్టి ఇది ఎప్పటికైనా సరే మీకు ఇబ్బందులు కలిగించవచ్చు. కాబట్టి వెంటనే మీరు ఉన్నటువంటి బద్ధకాన్ని తొలగించుకొని మీకు వచ్చేటువంటి అవకాశాలను ఇక గట్టిగా మీరు చేజిక్కించుకున్నట్లయితే శుభ ఫలితాలను పొందుకోవడమే కాదు, ఆర్థిక ఇబ్బందుల నుంచి కూడా బయటపడేటువంటి ఆర్థిక స్థితిగతులను మార్చుకోవచ్చు. ఈ యొక్క ధనుసు రాశి వారికి గత 3 నెలలుగా అసలు ఏమాత్రం బాగోలేదు. చేసినటువంటి పనులు ఇక అపజయములుగా ముందుకు వెళ్ళడం, ప్రతిబంధకాలను అధిగమించుటకు శక్తియుక్తులను కూడగట్టుకునే ప్రయత్నం చేయడం మాత్రం అవసరమనేది మాత్రం మర్చిపోవద్దు. అయితే ఈ రాశి వారు మీ ప్రయత్నాలు మంచి ఫలితాన్ని ఇక ప్రతిఫలాలను ఇచ్చేటువంటి అవకాశం ఉంది. మీకు మరింత ప్రేరణను ఇస్తుంది. శరీర సత్వ మరియు ఆరోగ్యం కాపాడుకునే ప్రయత్నం ఈ రాశి వారు చేయాల్సిందనేది మాత్రం మర్చిపోవద్దు. అలాగే పని ఒత్తిడి వలన కుటుంబంతో సరైన సమయం గడపలేకపోవడం వలన అవగాహన లోపం, విందు వినోదాలకు, జూదం, స్పెక్యులేషన్స్ వంటి విషయాలలో దూరంగా ఉండడం మంచిది. సంఘంలో గౌరవం, ఉద్యోగ విషయంలో ఇక మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుకునేటువంటి అవకాశం ఉంటుంది. పై అధికారుల నియంత్రణ, ఉద్యోగస్తులకు పని ఒత్తిడి వలన తోటి ఉద్యోగస్తులతో ఇక అభిప్రాయ భేదనలు, అలాగే క్రమశిక్షణ రాహిత్యంగా కాలక్షేపణ చేయడం, ఇతరులను లెక్క చేయకపోవడం వంటివి మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేసేటువంటి అవకాశం ఉంది. అన్నదమ్ముల యొక్క సహకారం ఉంటుంది. సగ సంతోషాలకు లోటుండదు. ఆస్తుల విలువలు పెరగడం, రత్నములు మరియు మణులు మొదలగు వస్తువులను అమ్మివ్వడం వలన ఆదాయం కలిగేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉంటుంది. ఆర్థిక పరంగా ఇబ్బందులు ఉండేటువంటి అవకాశాలు లేవు. విదేశీ వీసాలు, ఇతర దేశ ప్రయాణాలు ఇక మీకు కలిసి పెట్టేటువంటి అవకాశం ఉన్నాయి. ధైర్యంతో కార్యసిద్ధి కలుగుతుంది. విద్యా వికాసం ఇక కలిగేటువంటి అవకాశం కూడా ఈ రాశి వారికి ఉండవచ్చు. అలాగే ఈ రాశి వారిలో ఎవరైతే ఉన్నారో వారి ఇంట లక్ష్మీదేవి తిష్ట వేయడానికి త్వరలోనే మీ ఇంటికి రాబోతుంది. అయితే లక్ష్మీదేవి మన ఇంటికి వచ్చే ముందు కనిపించేటువంటి కొన్ని సంకేతాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మన ఇంటికి లక్ష్మీదేవి వచ్చే ముందు కొన్ని సంకేతాలు అయితే చూపిస్తుంది. ఈ క్రమంలో మనం తీసుకోవలసినటువంటి నిర్ణయాలు, ఇక చేయవలసినటువంటి పనులేంటో తెలుసుకుందాం. ముందుగా మనకు ఆ లక్ష్మీదేవి ఇక వచ్చే ముందు కొన్ని సంకేతాలు ఉంటాయి. ఆ సంకేతాలు ఏంటంటే ఇక మనకు ఖచ్చితంగా దగ్గరలో ఉన్నటువంటి పశుపక్షాదులు ఏవైతే ఉన్నాయో ఎప్పుడూ లేనట్టుగా ఇంటి చుట్టే తిరుగుతూ ఉండడం, లేదా పక్షులు ఇంటి వైపు వాలడం, లేదా మన ఇంటి ముందుకు ఇక చాలామంది వచ్చిపోతుండడం దీనికి శుభశకనంగా చెప్పవచ్చు. ఖచ్చితంగా మీరు ఇక నల్ల నువ్వులను కానీ తెల్ల నువ్వులను కానీ ఇక యొక్క శుక్రవారాల్లో వైపు లేదా శుక్రవారాల్లో ఇక మీరు దానం చేస్తున్నట్లయితే శుభ ఫలితాలను పొందుకుంటారు. అంతేకాదు ఈ రాశి వారికి మంచి శుభయోగం కూడా పొందుకునేటువంటి అవకాశం ఉంటుందనేది మాత్రం మర్చిపోవద్దు. ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారమే కావాలి అంటే ఖచ్చితంగా ఈ యొక్క సెప్టెంబర్ 2వ వారం నుంచి మీకు విద్య, వృత్తి, ఉద్యోగపరమైనటువంటి విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు అందుకునేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉండబోతుంది. అలాగే ఈ రాశి వారికి ఇక విపత్తులు మరియు పుట్టుకతో వచ్చిన లోపాల వలన ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంది. పనిచేసే చోట ఇక తోటి వారితో మీ ప్రవర్తన వివాదాలను సూచించేటువంటి అవకాశం, గతంలో తీసుకున్నటువంటి రుణాలను త్వరిత ఇక గతిన తీర్చుకోలేకపోవడం, జీవనంలో పురోగమనం ఇక చెందుటకు తగిన జాగ్రత్తలను, సమయ నియమాన్ని పాటించాలి. చేనేత వృత్తి వారికి సామాన్య ఫలితాలుంటాయి. ఆధ్యాత్మిక విషయాల్లో మాత్రం పురోగతిని కనిపించుకునేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉండబోతుంది.
విద్యార్థులకు చదువుల్లో ఉన్నతిని సూచిస్తుంది. ధనం ఖర్చు చేసి ఇతర దేశాలకు వెళ్ళడం ఈ రాశి వారికి ఉండవచ్చు. మీకు రావాల్సిన డబ్బు విషయంలో న్యాయస్థానాలకు ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉంటుంది. అలాగే తరచూ ఆకస్మిక ప్రయాణాలు ఆర్థికంగా మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేయవచ్చు. వ్యాపార విషయాల్లో ఆకస్మిక సంఘటనలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఈ రాశి వారికి కనిపించేటువంటి అవకాశం ఉంది. అలాగే కుటుంబ సభ్యులు మిత్రులతో సంబంధాలను సరిచూసుకోవాల్సి ఉంటుంది. అష్టమ గురుని ప్రతికూల ఫలితాలను ఎదుర్కొనుటకు యోగాభ్యాసము, ప్రాణాయామము, అలాగే నడక వంటి ఆరోగ్య క్రమబద్ధీకరణ సూత్రాలను పాటించవచ్చు. పంచమ స్థానమైనటువంటి ఈ యొక్క ధనుస్సు రాశిలోకి శని సంచారం అనుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వచేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈ రాశిలో ఉన్నటువంటి స్వాతి నక్షత్రంకి చెందినటువంటి వారికి అన్నీ కూడా అనుకూలంగా నూతన గృహయోగం, విశాఖ నక్షత్రం వారికి కుటుంబ వృద్ధి, సంతానం అన్ని రంగాల్లో కూడా రాణించేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉంది. అలాగే మిత్రుల యొక్క కుటుంబాలతో ఆనందంగా గడిపేటువంటి సమయం, కుటుంబాన వంశోద్ధారకులు ఆవిర్భవించేటువంటి శుభతరుణం చెప్పుకోవచ్చు. గృహమున మంగళ తోరణములు, కుటుంబ వాతావరణ అనుకూలం, ఆర్థిక సమతుల్యత, ఆర్థిక వికాసం కలుగుతుంది. కుటుంబదాయకం ఆనందదాయకంగా ఉంటుంది. మంచి ఆరోగ్యం, ఆధ్యాత్మిక వాతావరణం, బంధుమిత్రులతో సత్సంబంధాలు ఏర్పరచుకుంటారు. సత్సంబంధానికి వివాహ విషయంలో ముందంజ కూడా వేసేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉండబోతుంది. విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి న్యాయకత్వ లక్షణాలు పెంచుకొని వ్యక్తిత్వపు పోటీల్లోనూ పోటీ పరీక్షల్లోనూ విజయం సాధించేటువంటి అవకాశం ఉంది. ఈ రాశి వారికి గృహ విషయాలను సూచించేటువంటి చతుర్థ స్థానమైనటువంటి కుంభరాశిలో శని సంచారం మీ తల్లి, అలాగే ఇల్లు వంటి కుటుంబ విషయాలను ప్రభావితం చేస్తుంది. విద్యార్థులకు చదువు ప్రభావితం అయ్యి ఆటుపోట్లకు గురయ్యేటువంటి అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. అలాగే వ్యాపార విషయంలో కూడా మీకు మిశ్రమ ఫలితాలు అందుకునేటువంటి అవకాశం ఉంది. అలాగే ఆ లక్ష్మీదేవి మీ ఇంటికి రావాలి అంటే ఖచ్చితంగా మీరు చేయవలసినటువంటి దేవతారాధనలు ఏంటంటే పొద్దున్న సాయంత్రం లలిత సహస్రనామాన్ని ఈ యొక్క శ్రావణ మాసంలో పఠించడమే ముఖ్య కారణంగా చెప్పవచ్చు. అలాగే ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మీరు మర్చిపోకుండా చేయవలసిన పని ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడమే. నీటిని వృధా చేయకుండా, ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మీరు తీసుకునేటువంటి నిర్ణయాలే మిమ్మల్ని మరింత ముందుకు తీసుకెళ్తాయి. అలాగే ఈ రాశి వారు మరొక విషయంలో, ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు తీసుకునేటువంటి కొన్ని నిర్ణయాలు మిమ్మల్ని మరింత కిందికి దించేటువంటి అవకాశాలు కూడా ఉండవచ్చు. కాబట్టి ప్రతి విషయంలో కూడా ఆచితూచి వివరించండి. అప్పులు తీసుకునేటప్పుడు కానీ లేదా ఎవరికైనా ఇచ్చేటప్పుడు కానీ 1-2 సార్లు ఆలోచించిన తర్వాత మాత్రమే ముందుకెళ్ళేటువంటి ప్రయత్నాలు చేయండి. దీనివల్ల మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుకునేటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా కనిపిస్తుంది. సో చూశారు కదా ఫ్రెండ్స్, ఈ రాశి వారికి ఎటువంటి శుభ ఫలితాలు పొందుకోబోతున్నారు, అలాగే ఈ రాశి వారికి అదృష్ట యోగం ఏ విధంగా పట్టబోతుంది, లక్ష్మీదేవి వచ్చే ముందు కలిగేటువంటి సంకేతాలు ఏంటో చూశారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఈ రాశి వారికి 1 అంకెను అదృష్ట సంఖ్యగా చెప్పవచ్చు. ఆ అదృష్ట సంఖ్యను సమయం వచ్చినప్పుడు, అవకాశం వచ్చినప్పుడు మీరు ఉపయోగించుకున్నట్లయితే శుభ ఫలితాలను పొందుకునేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. శుభమస్తు. నమస్కారం.